గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలాగున్నారమ్మా? బాగున్నారు అందరూ? మంచిది. మరెందుకో ఈ సీజన్ ఏమో కానీ అందరు పాపం చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అమ్మ మాకు బాగాలేదు, అక్క మాకు బాగాలేదు, మమ్మీ మాకు మా పిల్లలకి బాగాలేదు, అందరూ బాగాలేదని చెప్తున్నారు. నిజమే. మరి ప్రార్థన అయితే చేస్తున్నాం. దేవుడు తప్పకుండా ఇక చిన్న చిన్న వ్యాధులు అనేవి తప్పదు మనకి. నిజంగా దేవుని బిడ్డలారా, వాటి నుంచి దేవుడే మనల్ని తప్పిస్తాడు. నాకు కూడా ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంది. అయినా మనం దేవుని సన్నిధి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రభువే మనకి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో అందరూ బాగున్నారమ్మా? ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? ఎవరైనా సిక్ అయి ఉన్నారా? లేకపోతే ఏదైనా బాధ, శోధన మీ ఇంట్లో ఏదైనా సంభవించిందా? మేము ఖచ్చితంగా మీకోసం మాకు తెలియచెప్పినట్టయితే నాకు ఖచ్చితంగా నేను మీకోసం ప్రార్థన చేస్తానమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. మీకోసం బాధపడకండి. ప్రతి ఉదయ కాలమున, ప్రతి మధ్యాహ్నమున, ప్రతి సాయంత్రం కాలమున మీకోసం ప్రార్థన చేస్తున్నాము. నేను చేస్తున్నాను, మా సంఘ బిడ్డలు చేస్తున్నారు. ఉపవాసం ఉన్న కొంతమందికి చెప్పాను, వారి ఇళ్లల్లో విజ్ఞాపనలు చేస్తూ కూడా మన సంఘ కుటుంబాలందరి కోసం విజ్ఞాపనలు చేస్తారు. ఓకేనా? మంచిది. దేవునికి స్తోత్రం. వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఎంతో నన్ను ప్రేమించి వాక్యం చూస్తూ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరి జీవితాల్లో ప్రభు ఈరోజు మనందరికీ ఏ వాగ్దానం ఇస్తారో చూద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్నుకున్న వారి మీదకి పరిశుద్ధాత్మ ఎంత అద్భుతంగా ఉంటుందో దురాత్మ కూడా అంత బాగా పనిచేస్తుందట. చెప్పండి, ఈరోజు దేవుని నమ్ముకుని దేవుని అభిషేకం పొందుకొని దేవుని చేతిలో ఎంత బలంగా మనము దేవుని దగ్గర నిలబడతామో వారి దగ్గరికి దురాత్మ కూడా అంత బాగా వాడుకుంటుందంట. అంత బాగా వారి మీదకి రావటానికి పనిచేస్తుందట. దేవునికి స్తోత్రం. చూడండి, అది ఈరోజు మనతోటి దేవుడు మనకి చక్కగా నేర్పించబోతున్న వాక్యము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14 వచనాన్ని చదువుతున్నాను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెంబడించుచున్నది అని రాజు అయిన సౌలుకి చెప్పడం జరుగుతుంది కదండి. ఇక్కడ చూడండి, సౌలు నిజంగా సౌలుని దేవుడు ఆత్మచేత నింపాడు. సౌలు అన్నాడు కదా, అభిషేకించటానికి అయ్యా నేను అర్హుడను కాదు, నా వంశం అర్హమైంది కాదు, నేను అసలు ఇశ్రాయేలు వాడిని కూడా కాదు, నన్ను అభిషేకించొద్దు, నేనేదో పని మీద వచ్చాను అంటే కూడా దేవుడు ఎందుకో సౌలుని రాజుగా అభిషేకించాలని నేను కోరుకున్న వ్యక్తి ఇతనేనని సమూయేల చేత తైలపు బుడ్డని తీసుకుని అభిషేకించాడు కదండి. అభిషేకించినటువంటి బిడ్డ మీదకి దురాత్మ రావటం ఏంటి అసలు చెప్పండి? ఈ రోజులంటే మనం అభిషేకించుకుంటున్నాం, కానీ దేవుడు సేవకుని చేత అభిషేకించిన సౌలు మీదకి దురాత్మ రావటానికి గల కారణం ఏంటి కదండి. అందరూ గ్రహించారు. ఆయనతో చెప్తున్నారు, అయ్యా మిమ్మల్ని ఏదో దురాత్మ ఆవరించింది, ఏదో మీ మీదకి దురాత్మ వస్తుంది, అది మా కళ్ళ ముందు కనిపిస్తుంది, దానిని వెళ్ళగొట్టే ఒక వ్యక్తి ఖచ్చితంగా మనకి కావాలి. అయ్యా మీరు అనుమతిస్తే మంచి వాయిద్యములు వాయిస్తూ సితారను వాయిస్తూ మంచిగా ఆ దురాత్మను వెళ్ళగొట్టే వ్యక్తిని మేము తీసుకొస్తాం అని రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ దురాత్మలు పోవాలి అంటే దేవుని యొక్క అభిషేకం ఉన్న వారికి పోవాలి. రెండోది ఏంటంటే, అభిషేకించబడిన వ్యక్తికి దురాత్మ రాకూడదు కదండి. అభిషేకించిన వారు ఎట్లుంటారు? దేవుడు అభిషేకించిన వారు ఒక ప్రవక్త చేత, చాలా సేవకు సమర్పించుకున్న ప్రవక్త చేత అభిషేకించబడిన తర్వాత వారి మీదకి దురాత్మ అసలుకి రాకూడదు కదా. ఈ రోజుల్లో కూడా చాలామందికి అభిషేకించబడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని బిడ్డలుగా మారుతున్నారు, చాలా సువార్త చేస్తున్నారు, కానీ అప్పుడప్పుడు వాళ్ళ మీదకి దురాత్మ ప్రవేశిస్తుంది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం ప్రవేశిస్తుందంట? దురాత్మ ప్రవేశిస్తుంది. అవును దేవుని బిడ్డలారా, నిశ్చయముగా. కానీ దురాత్మ ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే, సమూయేలు ఒక లక్షణం ఏంటంటే, దావీదు మీద ఈర్ష్యాభావం వచ్చినప్పుడల్లా ఏమొస్తుందంటే దురాత్మ వచ్చి మాట్లాడుతుంది కదండి. కదా, దేవునికి స్తోత్రం కదా. ఆయన ఏంటి, దురాత్మ వచ్చి ఎట్లా మాట్లాడుతుందంటే, ఈర్ష్యాభావం వచ్చినప్పుడల్లా దురాత్మ ఆయన మీదకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే 18లో చిత్తగించము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారుల్లో ఒకరిని చూచితిని. అతడు చమత్కారంగా వాయించగలడు. అతడు బహు శూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపస్సేయున్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. అసలు సౌలు కూడా దేవుడు తోడుగానే ఉన్నాడు కదండి. తోడుగా ఉన్నప్పటికీ కూడా దావీదు మీదే దురాత్మ. నిజమే చూడండి, అసలు దావీదు మీదే దురాత్మతో ఈర్ష్యపడితే ఆ దావీదుని తీసుకొచ్చి దురాత్మను ఎల్లగొట్టించమని ఆయన చేతిలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఈ మాట ఆయన వస్తే నా దురాత్మ వెళ్ళింది. చూసారండి, మనం అందుకని ఎవ్వరి మీద కూడా మనం ఈర్ష్య పడకూడదు. మనకున్న అభిషేకాన్ని మనం కాపాడుకోవాలి, మనకున్నటువంటి ఆత్మను కాపాడుకోవాలి. నిజంగా ఎవరిని మనం దూషిస్తామో నిజంగా వారి ముందే దేవుడు మనల్ని ఏం చేస్తాడట, తలదించేవారిగా చేస్తాడు. అందుకే నీ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా? మనం ఎవ్వరి మీద కూడా ఈర్ష్య పడొద్దు, ఎవ్వరి మీద కూడా మనం లేకొద్దు. అప్పుడే దేవుడు మనల్ని మంచిగా దీవిస్తాడు. ఈ మాటలు నీతో మాట్లాడినట్టయితే సరిచేసుకుని దురాత్మకు అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధాత్మలో నిలిచి ఉండునుగాక. ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా, ఈ ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడావు. ప్రతి ఒక్కరిని దీవించండి, వారికి తోడుగా ఉండండి. ఉదయకాలం బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు వారికి కృపాక్షేమములు దయచేయమని, అనారోగ్యంగా ఎవరైనా ఉంటే మంచి ఆరోగ్యంతో నింపి స్వస్థతను దయచేయమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.